దేవుని నామానికి వందనాలు. ఈ పగటిలో దేవుని సన్నిధిని ఆరాధన చేసి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవుడికి స్తోత్రం. దేవుడు మనలందరూ కూడా దీవించి ఆశీర్వదించి రోజు రోజు ముందుకు చేస్తున్నారేమో నాకు కనిపిస్తుందేమో, లేదా నాకు కనబడలేదు, ఇంట్లో నాకు తెలియదు, కానీ కాస్త వెనకనుకుంటే కాస్త బాగుంటుంది. దేవుడు మనందరినీ కూడా దీవించి తీరుగా మనం చదివిన వాక్య భాగంలోకి మనం కదా సంఖ్యాకాండం 30వ అధ్యాయం దాని మొదటి వచ్చిన చదువుకుందాం. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఎట్లనేను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకునేటట్టు. ఈ అధ్యాయం మొత్తం దేవుడు మనకి కల్పించిన మొక్కు గురించి రాయబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. హలో, ఇవన్నీ నిన్న రాత్రి నేను వచ్చి మొత్తం సెట్ చేసుకొని వెళ్ళాను. అది ఏం జరిగిందో తెలియదు, మొత్తం అడ్డదిడ్డంగా ఉంది. అందుకే ఎవరు ఏం చేయొద్దు, అది ఎలా ఉందో అలా ఉంది. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఆ అధ్యాయం మొత్తం మొక్కుబడి గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. ఆ అధ్యాయం మొత్తం మనం చదివి తీరితే వివిధ రీతిగా మొక్కుబడులు చేసుకుని తీరాలి అన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన కొన్ని వాగ్దానం. అక్కడ చెప్పిన మాటలు మనం చూడాలి. ఈ మాటలు దేవుడు మోషేతో చెప్పినట్టుగా మనకి కనిపిస్తుంది. దాని అర్థం మొక్కుబడి అని చెప్తే వాగ్దానం అని చెప్పవచ్చు. మొక్కులు మనం పాత నిబంధన కాల తరగతిలో మొక్కులు కానీ ఒక మనిషి పెట్టుకుంటే దానిని ఏం చేసుకు తీరాలి, తీర్చేవారుగా ఉండి తీరాలి. ఒక మాట దేవుని కొరకు చేస్తాను అని ఉడంబడి పట్టి ఉంటే దానిని ఏం చేయాలి, దేవుని యొక్క బిడ్డలు చేసి తీరాలి. అది పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలైనా ఒక మాట దేవుని కొరకు నేను చేస్తాను అని, లేకపోతే సంఘం కొరకు నేను చేస్తానని, వాక్యం కొరకు నేను చేస్తానని నిర్వహిస్తే దానిని ఏం చేయాలి, నెరవేర్చే వారిగా మారి తీరాలి. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు తెలియట్లేదు ఏ రీతిగా దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చుకు తీరాలి కొందరికి ఇప్పుడు తెలియదు. అందుకే చాలా మంది రక్షణ పొందినప్పుడు దేవుడికి ఒక మొక్కు తీర్చుకుంటున్నారు. ఏమని, నేను యేసయ్యకి తప్ప ఇంకెవరికి నేనేం చేయను, సేవించను, ఆరాధించను, ఆయనకి తప్ప ఇంక దేనికి నేనేం చేయను, ఒంగి తీరేటట్టుగా ఉన్న ప్రణాళిక ఉండేది లేదు. ఆ మొక్కు నువ్వు పెట్టావా, దానిని మరణం వరకు ఏం చేయాలి, నెరవేర్చుకు తీరడానికి పరిగెట్టి పోటీ పడి తీరాలి. మాట చేయడం కాదు, మాటని నెరవేర్చేవారుగా మారి తీరాలి. అయితే దేవుడు చెప్పిన వాగ్దానములను ఏమై తీరాలి, మొక్కులను మనం నెరవేర్చే వారిగా మారి ఉండి తీరాలి. మనం దేవుడికి ఇచ్చిన మాటను ఏం చేయకూడదు, కొట్టివేయకూడదు. మొదటిగా మనం చూడగలిగితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన మొక్కు. రెండోదిగా మనం చూడగలిగితే యవన ప్రాయములో ఉన్నవారు, యవన ప్రాయంలో ఉన్న స్త్రీలు దేవునికి అప్పగించిన మొక్కు. ఆ మొక్కుని ఏం చేయొచ్చు, ఒకవేళ ఆమె మొక్కి దేవుని సన్నిధిలో సమర్పించింది కానీ ఆ నాన్న దాన్ని ఏం చేయలేదు, సహకరించలేదు, ఆ మొక్కు క్యాన్సల్ అయిపోయి తీరుతుంది. ఆ మొక్కు నిలకడతను కలిగి ఉండకుండా పోతాయి. మూడోదిగా వివాహం చేసిన వారికి ఉన్న మొక్కులు. వివాహానికి ముందు తీసుకున్న మొక్కు, వివాహం చేసుకున్న తర్వాత భర్త అంగీకరించకపోతే ఆ మొక్కు ఏమైపోతుంది, క్యాన్సల్ అయిపోయి తీరుతుంది. దాని అర్థం మొక్కు తీర్చింది నువ్వు, మొక్కు పెట్టింది నువ్వు, దాన్ని నెరవేర్చాల్సిన దాన్ని కూడా నీవే ఏంటి తీరాలి. నాలుగోదిగా చెప్పబడిన మాటలు మనం చూడగలిగితే, నాలుగోదిగా మనం చూస్తే వివాహం అయిపోయి లేకపోతే భర్త చచ్చిపోవడం కానీ విధవరాలు అయిపోయిన వారు మొక్కు పెట్టడం వలన వారు నాన్న ఇంటికి తిరిగి ఏం చేస్తారు, వచ్చేస్తారు. అప్పుడు తీసుకున్నా లేకపోతే వివాహం జరిగినప్పుడు తీసుకున్న మొక్కు తీర్చలేకపోవడానికి కొన్ని కారణాలు జరిగింది. దానికి నాన్న వద్దని చెప్తే ఏం చేయకూడదు, నెరవేర్చేటట్టుగా ఉండి తీరకూడదు. దేవుడు ఎందుకు ఈ మొక్కు అన్న వ్యవస్థని ఉంచారు ఎందుకు అంటే, దేవుని యొక్క బిడ్డల యొక్క మాట, ఇశ్రాయేలు ప్రజల యొక్క మాట స్థిరత్వం కలిగేటట్టుగా ఉండి తీరాలని. అందుకే యేసయ్య మన కొరకు మంచి మొక్కు నెరవేర్చిన వ్యక్తిగా బైబిల్ మనకి సెలవించదు. అందుకే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 11వ వచనం చెప్తున్న మాట, ఆయన నమ్మకస్తుడు, ఆయన సరైన వాడు, ఆయన ఉన్నవాడు, ఆయన మాటలను నెరవేర్చేవాడు, ఆయనలో ఏ రీతి కలిగిన మార్పులు లేవు. ఆయన మాట ఇస్తే మాటను ఏం చేసి తీరుతారు, నెరవేర్చేవాడిగా ఉండి తీరుతారు. అలాగైతే ఆయన ఆ దేవునికి నమ్మినవాడు, ఆ దేవునితో జీవితాన్ని కొనసాగించుచున్నవాడు యేసయ్య ఏ రీతిగా మాటలు నిలబెట్టాడు ఆ రీతిగా నమ్మకస్తుడై ఉండి తీరాలి. చాలా మంది ఇప్పుడు కూడా యేసయ్య పేరు మీద జీవిస్తున్నారు కానీ యేసయ్య ఉన్నట్లా ఉన్న నమ్మకత్వాన్ని ఏం చేయలేకపోతున్నారు, నెరవేర్చలేకపోతున్నారు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చెప్తున్న మాట, అన్ని వాగ్దానములు, అన్ని మొక్కులు దేవుని పేరట అది అవును అవునదే, అది
నువ్వు వాగ్దానం ఇస్తే దానిని అవును అన్నట్టుగా ఏం చేసి తీరాలి, నెరవేర్చుకు తీరాలి. చాలా మంది అనుకుంటున్నారు దేవునికి ఒక మాట ఇచ్చి నెరవేర్చలేకపోతే నా రక్షణ జీవితాన్ని కూడా దాడి చేస్తుంది. ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు, నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించావు, తర్వాత నీకు ఒక జీవిత విధానంలో ఒక పరిస్థితి వచ్చింది, యేసయ్యను రక్షకునిగా అంగీకరించలేకపోవడానికి ఉన్న ఏదైనా మొక్కు నీ జీవితంలో వస్తే నీ రక్షణ ఏమై తీరొచ్చు, కోల్పోయే స్థాయి తీరొచ్చు. అందుకే కొరింథీ పత్రిక స్పష్టంగా చెప్తున్నది, మన వాగ్దానాలన్నీ ఏమై ఉండి తీరాలి, అవును అవునట్టుగా ఉండి తీరాలి. అందుకే బైబిల్ చదివించిన మాట మత్తయి సువార్తలో మనం చూడగలిగిన అవి ఒట్టు పెట్టుకోకూడదు, తల మీద చేయించి కానీ, పట్టణం మీద చేయించి కానీ, వ్యక్తుల మీద చేయించి ఏం చేయకూడదు, ఒట్టు పెట్టుకోకూడదు. నీ మాట అవును అవును అన్నట్టు, కాదు అంటే కాదు అన్నటువంటి తీరాలి. ఈ నపుంసక బతుకు బతికేది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో మాట ఇస్తే మాట నెరవేర్చాలి. యాగం అర్పిస్తానని చెప్పి అర్పించే తీరాలి. ఎక్క అని చెప్పిన ఒక న్యాయ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన దేవుడి సన్నిధిలో ఒక మొక్కు పెట్టుకున్నాడు. ఏంటో, నేను యుద్ధానికి బయలుదేరేటప్పుడు నాకు మునుపు యుద్ధం గెలిచి తిరిగి వచ్చిన నేను నా మునుపు ఎవరు వచ్చినా నేను దానికి ఏం చేసి తీరుతా, దహన బలిని అర్పించుకు తీరుతా. దాన్ని నేను నెరవేర్చడానికి ప్రయత్నం, దేవునికి నేను డబ్బులు ఇస్తానన్నమాట నెరవేరు, వీటిని చేస్తానని నెరవేరు. నపుంసక జీవితం కాదు బైబిల్ చెప్పిన జీవితం. మాటలు చెప్పారు, మాట శ్రీకూడదు, లేకపోతే సైలెంట్ ఉండాలి, లేకపోతే ఏం చేయాలి, నెరవేర్చే బాధ్యత తీరాలి. కారణం మన నాయకుడు, మన రక్షకుడు, మన విడుదలకర్త ఆయన నమ్మకస్తుడు. కానీ ఆయనలో నమ్మకత్వం ఉంది కాబట్టి ఆయన నెరవేర్చిన వాడిగా ఉండి తీరుతున్నాడు. రెండోదిగా నేను చెప్పాను, మొక్కుబడి తీసుకున్నప్పుడు కొన్ని సందర్భంలో ఇస్తారు, వివాహం కాని ఒక కుమార్తె మొక్కుబడి చేసుకున్నప్పుడు నాన్న దానిని అంగీకరించకపోవచ్చు, దానిని నెరవేర్చడానికి అర్హత ఇవ్వకపోవచ్చు. అలాంటి ఒక ప్రణాళిక మొక్కు ఏమైపోతుంది, క్యాన్సల్ అయిపోయింది. అందుకే యేసయ్య మనకి ఏమై ఉన్నాడు, సంరక్షకుడిగా, తలగా ఉన్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, క్రీస్తు మనకేమై ఉన్నాడు, శిరస్సుగా అయి ఉన్నాడు. శిరస్సు ఉండబట్టే శరీరానికి ఏం జరుగుతున్నది, కొన్ని మొక్కులు తీర్చలేకపోయినా కరుణ దొరికి తీరేది. కొన్నింటిని మనం చెప్పాము, దేవుడు క్షమించుచున్నాడుగా. కారణం ఏంటిదా, దేవుడు మనకేమై ఉన్నాడు, శిరస్సుగా ఉండి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనకి శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి మన మొక్కులను ఆయన ఏం చేయట్లేదు, అంతగా పట్టించుకోలేదు. దాని అర్థం దేవుని బిడ్డలు శిరస్సుకు ఎప్పుడు ఏం చేయాలి, వంగేటట్టుగా ఉండి తీరాలి. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు, నీ అమ్మా నాన్నకు విధేయత కలిగి ఉంటుంది, నీ భర్తకు విధేయత కలిగి ఉండి తీరాలి, నీ సంఘ కాపరికి విధేయత కలిగి ఉండి తీరాలి, నీ ఆత్మీయ స్వజనులకు లోబడి ఉండి తీరాలి. దాని అర్థం అది నీ నీ రక్షణ జీవితానికి సూచనిచ్చే కారణమై జరుగుతున్నది. కొందరికి ఇప్పుడు కూడా ఏం చేయడం తెలియదు, లొంగడం తెలియదు, ఉండడం తెలియదు. దేవుడిచ్చిన అధికారానికి మనం ఏమై తీరాలి, లోపడాలి. దేవుడు మనకి ఇచ్చిన ప్రభుత్వానికి మనం ఏం చేయాలి, లోబడి తీరాలి. కించేవారిగా ఉండకూడదు. అలా చేయడం మన తలకు మనం ఏం చేసి తీరుతున్నాం, అవమానం తెచ్చి తీరుతున్నాం. అందుకే కదా హైందవ సాంప్రదాయం వాళ్ళు గుండు గురికించుకుంటారు. ఎందుకు గుండు గురికించుకు తీరేది, వారి జీవితంలో జరిగిన ఆ పద్ధతి వారికి ఏమి అపశకనాన్ని తీసుకొచ్చి తీరు. అందుకే వారి శరీరాన్ని, వారి ముఖాన్ని వారు ఏం చేస్తారు, విరూపమర్చి తీరుతున్నారు. ఎవరైతే మనం గౌరవించేటట్టుగా వారు సేవించే దేవదేవతలకు, వారు సేవించే గ్రంథాలకు ఆధారపడి తీరేటట్టుగా వారు దానిని గౌరవించేటట్టుగా ఏం చేస్తున్నారు, శిరస్సు ముండనం చేసి తీరుతున్నారు. దాని అర్థం వారికి అలాంటి ప్రణాళిక ఉన్నప్పుడు దేవుని బిడ్డలు ఎవరికి, క్రీస్తైన యేసుక్రీస్తు వారు తలకి ఏం చేయాలి, లోబడేటట్టుగా ఉండి తీరాలి. సంఘ కాపానికి లోబడి తీరాలి. నువ్వు భార్య అయితే భర్తకు లోబడి తీరాలి. నువ్వు ఒక సంఘ విశ్వాసి అయితే సంఘ కాపానికి ఏమై తీరాలి, లోబడేటట్టుగా ఉండి తీరాలి. అలా లోబడిన వారి ఆయన సంరక్షకుడిగా మారి తీరుతాడు, ఆయన విమోచనకర్తగా మారి తీరుతాడు, ఆయన సదుపాయం ఇచ్చిన సహాయకుడిగా మారి తీరుతాడు, ఆయన అనుకూల సమయంలో దిగి వచ్చి కృపనిచ్చి తీరిన వాడిగా మారి తీరవచ్చు. అందుకే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో చెప్పుచున్నమాట, యేసయ్య మన కొరకు ఏం చేస్తాడు, మధ్యవర్తిని వహించుతూ తీరుతున్నారు. మన జీవిత పరిస్థితులన్నింటిలో కూడా ఆయన మన కేసులన్నింటినీ కూడా మధ్యవర్తిగా అంగీకరించుతూ వెళ్తూ తీరుతున్నాడు. ఆయన కానీ మధ్యవర్తి వహించలేకపోతే ఇప్పటికి ఎంతమందో సమాధి అయిపోయింది, ఎందరో మరణ పడకలో పడి తీరున్నాం. తర్వాత బైబిల్ మనకి చెప్పుచున్నమాట, ఆయన మొక్కు తీర్చారు కాబట్టి పాపం యొక్క బంధకం తీరింది. పాపం యొక్క భారం ఆదాము మొదలుకొని సకల మానవుల మీద బరువుగా బాధ్యతగా ఉండి తీరింది. అందుకే మానవులు తీర్థయాత్రకి వెళ్ళేది, అందుకే మానవులు దేవుని వెతికి తీరేది. కారణం వారి మీద ఏముంది, పాప భారం ఉంది కాబట్టి ఆ పాప భారములను యేసయ్య ఏం చేసి తీరారు. గలాత్య పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చెప్తున్న మాట, ఆ పాప భారం ఏమైతే వ్యవస్థ భారంగా వారి
మీదకి వచ్చి తీరింది. దానిని యేసుక్రీస్తు వారు ఏం చేసి తీరారు? విడిపించుకు తీరారని బైబిల్ చూపించిన తీరుతున్నది. ఆదాము నుంచి మొదలుకొని వచ్చిన పాప భారం, మోషే నుంచి మొదలుకొచ్చిన ధర్మశాస్త్ర గ్రంథానుకున్న భారం. ధర్మశాస్త్రం ఒక భారమే, మనం దాన్ని ఏం చేయలేము, నెరవేర్చలేదు. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే 10 ఆజ్ఞలు ఇంటికి రాసేసుకుని ఒక్కరోజు నెరవేర్చండి. మన వల్ల కాదు, మనం నెరవేర్చలేము. కారణం ఏంటిది? మన లోపల ఏం లేదు, ఆ యోగ్యత లేదు. అందుకే ధర్మశాస్త్ర విధులను నెరవేర్చిన వాడు ఏకైక చిరంజీవి, ఏకైక చక్రవర్తి, ఏకైక దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే పాప బంధంలో నుంచి మనకి విడుదల ఉంది. ధర్మశాస్త్రం అన్న కట్టుబాటులో నుంచి మనకేముంది? విడుదల ఉంది. అందుకే పాత నిబంధన గ్రంథంలో చెప్తున్నా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించకపోతే వారి మీదకి ఏం వస్తాయి? శాపం వస్తాయి. వారు శపింపబడి వారి కంచం మంచం అన్ని ఏమై తీరుతుంది? శాపానికి కారణమై తీరుతుంది. అయితే ఇప్పుడు నీవు దీవెనకి కారణమై ఉన్న కారణం ఏంటో తెలుసా? శాపపు కట్లు మొత్తం యేసయ్య వహించుకు తీరారు కాబట్టి. ధర్మశాస్త్ర గ్రంథానుకున్న వ్యవస్థలు మొత్తం యేసయ్య. అందుకే యేసయ్య మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన గట్టిగా కేకలేసి చెప్పిన మాట, ప్రయాసపడి భారం మోయుచున్న సకల జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమి తీరుతాను, విశ్రాంతి నుంచి తీరుతాను. దాని అంతా వారి పరివారం నుంచి దేవుడు విడుదలిస్తారన్నది కాదు. ధర్మశాస్త్రానికి ఉన్న కట్టుబాటులో పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక్కొక్క వ్యక్తి తన కొరకు ఏం చేయాలి? దహన వస్తువుని, దహన యాగములను తన తల మీద మోసుకొని, తన భుజముల మీద మోసుకొని, తన శరీరం మీద మోసుకొని ఎక్కడికి తీసుకురావాలి? యెరూషలేములోకి తీసుకొచ్చి తీరాలి. ఆలోచించి తీరండి. ఆ 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారంటే ఆ 5,000 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసుకొని వారి బరువులను వారు మోసుకొని దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? విడుదల పొందుతూ తీరడానికి ఆత్మతో ఉండి తీరుతారు. ఈ ప్రయాణం అంతట్లో వారు పాటలు పాడి దేవునికి గణపరిచి దేవుడికి చెప్పిన ధర్మశాస్త్రం నెరవేరింపు కొరకు వారు సిద్ధపాటు కలిగేటట్టు వెళ్తారు. అన్ని కాలంలో చాలా మంది దేవుని బిడ్డలకి ఏమన్నా సిద్ధపాటు పక్కరు ఏదో ఒక మాట వేసేస్తారు. అది కాదు, సిద్ధపాటు ఉండాలి. దేవుని బిడ్డ ఏ పాట నేను పాడాలి, ఏ వాక్య సందేశం నేను. తుపాకీ పట్టుకున్న అందరూ అపోజిషన్ కాదు, గన్ను పట్టుకున్నారు అందరూ ఎవరు కాదు, ఆర్మీ ఎవరు కాదు. వాళ్ళకి ఏముంది? ఒక ట్రైనింగ్ ఉంది. వాళ్ళకి అలాగే ఆత్మిక విషయానికి కూడా ఏముంది? మనకు ఒక ట్రైనింగ్ ఉంది, మనకు ఒక సిద్ధపాటు ఉంది. అందుకే దానిని మీరు తెలుసుకుని యూదులతో మీరు వెళ్ళి తిరిగితే వారు ఎంత మాత్రం సిద్ధపడేది. శనివారం వచ్చిందంటే శుక్రవారం వారి సిద్ధపాటు మీరు చూడాలి. ఇల్లంతా శుభ్రపరచుకుని ఇంట్లో ఉన్న ఆహారం అన్నింటినీ కూడా ముగించేసుకుని మళ్ళా శనివారం రోజు వారు ఏ రీతి కలిగిన ఏం చేయకూడదు, పని కానీ బాధ్యత కానీ ఏం చేయకూడదు. వాళ్ళకి ఒక పెరిమీటర్ లోపల మాత్రం వారికి తిరగడానికి అనుమతి ఉంది. అదేంటంటే ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం ధ్యానించడానికి మాత్రం వాళ్ళకి అది కూడా ఒక పనే కదా, నడవడం ఒక పనే కదా. ఆ కొంత దూరానికి వారికి పరిమితి ఇచ్చేది. కానీ దానిని మించుకు వెళ్ళి దానిని ఏం చేసేది? రాళ్లతో కొట్టి చంపితేది. అలాగైతే ఎన్నిసార్లు నువ్వు రాళ్ళ దెబ్బలకి ఏమైపోవాల్సింది? ఎన్టీఆర్ బొమ్మ అయిపోవాల్సింది. ఆ బొమ్మకి ఈ బొమ్మకి తేడా ఏం లేదు. దాన్ని రాళ్ళతో ఏం చేశారు? కట్టి కొట్టారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు రాళ్ళతో కొట్టి నిన్ను ఏం చేస్తారు? బొమ్మగా తయారు. ఏ బొమ్మ అవుతున్నావు నేను వెళ్ళి చూసుకోవాలి. అదే నేను చెప్పిన మాట, ప్రయాసపడి భారం మోయించిన సకల జనులారా ఎవరి దగ్గర మన యేసయ్య. అంటే వీరు ప్రయాసాన్ని చూసి, ఎందుకు ఆ ప్రయాసం? ధర్మశాస్త్రానికి ఉన్న విధులన్నీ వారి పీపు మీద ఏమైతే ఇది అధిక భారం ఇచ్చుతుంది. ఎన్నిసార్లు వారి యాగం అర్పించుకు తీరాలి, ఎన్నిసార్లు రకం పోషించుకు తీరాలి, ఎన్నిసార్లు ఇలాగ మోసుకొచ్చి తీరాలి. ఇది వాళ్ళకి గుర్తొచ్చి వచ్చి వాళ్ళు ఏమైపోతుండేవారు? నలిగిపోతుండేవారు. అట్లాంటి జనులను చూసి దేవుడు చెప్పిన మాట, మీ ప్రయాసాన్ని అన్నింటిని కూడా విడిచిపెట్టేస్తూ నేను మీకేమిచ్చి తీరబోతున్నా, విశ్రాంతిని ఇచ్చిపోతున్నా. కారణం తెలుసా? వాగ్దానం నెరవేర్చుకు తీరడానికి, మొక్కులను తీర్చుకు తీరడానికి. నేను యాగమైతే నేను పశువునైతే తీరుతా, నేను ఆ గొర్రె పిల్లనైతే నా రక్తం అర్పించుకు తీరుతా. నా మూలంగా సకల ధర్మశాస్త్ర నెరవేరింపులు ఏమై తీరుతుంది? పూర్తి అయి తీరుతారు. అందుకే ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న విధులన్నింటినీ కూడా ఏం చేశారు? నెరవేర్చారు. అందుకే ఇప్పుడు మనకి యాజక ధర్మం లేదు. లేదో నాకు తెలియదు. ఇప్పుడు మనకేం లేదు, యాజక వస్త్రం లేదు, యాజక పరిచర్య లేదు, యాగాన్ని కల్పించుకు తీరడానికి వ్యవస్థ. ఇవన్నీ ఎవరిలో పూర్తయి తీరింది? యేసయ్యలో పూర్తయి తీరింది. అందుకే ఇప్పుడు కూడా కొందరు ఇదేంటి కోసం క్రైస్తవ్యం ఒక వ్యాపారంగా చేసుకుని తీరడానికి ఇప్పుడు కూడా కొందరు ఏం చేసేస్తున్నారు? రంగీలు కట్టేసుకుంటున్నారు, వస్త్రాలు కట్టించేసుకొని, లోహాలు కట్టేసుకొని ఏం చేస్తున్నారు? పరిచయం చేశారు. ఆయన చేయలేం. యేసయ్య మంచి యాజకుడిగా ఆయనకు వధింపబడి తీరడానికి వెళ్ళిన సందర్భంలో దొంగ యాజకులు అందరూ కూడా వారి వస్త్రములను ఏం చేశారు? చిప్పి వేశారు. అలాంటప్పుడు యథార్థ యాజకుడు వస్త్రహీనతుడిగా నిలబడినప్పుడు మనకు
కూడా ఏముంది, ఆ యాజక ధర్మానికున్న విధులు మనకి లేవు. అందుకే యాజక ధర్మం అర్పించుకోవాల్సిన పరిస్థితి మనకు అక్కర్లేదు. ఇప్పుడు మనకి ఏముంది, విశ్రాంతి ఉంది. అందుకే మనం విశ్రాంతి దినములో ఏం చేయట్లేదు, పాటించుకోవట్లేదు. కొందరు ఆదివారం రోజు ప్రత్యేకత, ఆదివారం రోజు ప్రత్యేకత ఎలా లేదు, సగం ఎప్పుడప్పుడు కూడుతున్నా అప్పుడప్పుడు ప్రత్యేకత. కొందరు ఆదివారం రోజు ఈ అమావాస్య పూర్ణచంద్రిమ లాగా అవుతారు, ఆదివారం మాత్రం హాజరైన బాబు. ఆదివారం మాత్రం కాదు, ప్రతి కూడిక హాజరవ్వాలి. అందుకే ఎప్పుడు పత్రిక చెప్తున్నాక మాత్రం కొందరు అలవాటు అయిపోయింది దేన్ని మానేయడం, ఆరాధన మానేయడం. అది నీ కష్టమో సౌకర్యం అది మనకు తెలియదు, కానీ నీ కష్టమైతే నువ్వు దాన్ని బరువుగా మోసుకో, మనకి దాంట్లో పని లేదు. కానీ కొందరికి అది ఏమై తీరింది, అలవాటుగా మారి తీరింది. దాని వలన వారి మీద ఏమై తీరుతున్నది, అనేక రీతి కలిగిన పాపపు కట్టు వారిని విడిపించుకు తీరట్లేదు. తర్వాత బైబిల్ చెప్తున్న మాట, ఒకవేళ మనం దేవుడిచ్చిన విధులను కానీ నెరవేర్చకపోతే ఏం జరిగి తీరేదో బైబిల్ చెప్తున్న సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. అందుకే యథార్థంగా దేవునికి సేవించిన దేవులను మాట ఏం చేయకూడదు, వస్తాను అని చెప్పి మరి వంకలతో వచ్చేసి మా వెనక తోకలా తిరగకూడదు. అర్థం కాలేదు, వంకతో మా భార్యకి చావు వచ్చింది, మా కొడుకుకి తప్పకు వచ్చింది, ఏ వంకలు మాట ఇచ్చావా నెరవేర్చుకోవడం లేదు. అది అక్కడ చెప్పిన మాట, ఒకడు దేవుని సమక్షంలో ఉండి మాట ఇస్తే దాన్ని ఏం చెయ్యాలి, నెరవేర్చాలి. లేక సైలెంట్గా ఉండాలి. సైలెంట్ ఉంటే దానికి ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. అందుకే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 21వ వచనం చెప్తున్నా మాట, ఒకవేళ నువ్వు మాట ఇచ్చి నెరవేర్చలేకపోతే నువ్వు దేవుని ఎదుట ఏం చేసి తీరుతున్నావు, ఘోరమైన పాపం చేసి తీరుతున్నావు. మొక్కుకొని ఈ కట్లలా కిరగొడతావు, మరి అది నీ మీదకి ఏమొచ్చి తీరుతుంది, పాపంగా వచ్చి తీరుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయాలు ఏం కాకూడదు, సులువుగా తీసుకోకూడదు. అది బాధ్యతకు అంకితమైనట్టుగా ఉండి తీరుతుంది. అందుకే మన పిల్లలకు కూడా నేర్పించిన మాట మీద నిలకడత్వం కలిగే వారిగా ఉండి తీరాలి. 9కి వస్తానంటే 9కి వచ్చి తీరాలి. రాలేకపోతే క్షమాపణ అడిగి ఎందుకు రాలేదు దాని కొరకు ప్రతి విధిని కూడా ఏం చేయాలి, ఏర్పరచుకు తీరాలి. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట, వ్యర్థముగా ఆలోచన లేకుండా ఏం చేయకూడదు, మొక్కులు చెప్పకూడదు. గోధి మాట్లాడకూడదు. గోధి మాట్లాడే తెలుసా, ఆలోచన ఉండదు, ఏం ఉండదు, చిత్తం చేసేస్తాం. గోధి మాట్లాడదు, నెరవేర్చగలిగితేనే ఏం చేయాలి, చేసేది. అందుకే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. కొందరు చిక్కుల్లో పడిపోయేది అలాగా అక్కడ చెప్తున్నది. 20వ అధ్యాయం 25వ వచనం. అందుకే చాలా మంది ఊళ్ళో చిక్కిపోతున్నారు. ఆ చిక్కు నుంచి ఏం చేయలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. నీ మాట నీకేమైపోతుంది, నువ్వే ప్రమాణం చేసుకున్నావు ఆ ప్రమాణమే ఏం చేసేది. అందుకే వివాహంలో ఉడంబడి చేస్తాడు. ఆ పరిశుద్ధ వివాహం చేసిన వాళ్ళు తెలుసు, కరెక్టల్ గారికి తెలియదు. పరిశుద్ధ వివాహం చేసిన వాళ్ళకి సేవకులు ఏం చేస్తారు, వాగ్దాన వాచకను వారి చేత పలికిస్తారు. ఆ వాగ్దాన వాచక పలికిన యథార్థంగా రక్షణ పొంది మోడల్ పొంది దేవుడితో మంచి శుద్ధీకరణ కలిగిన మనసాక్షి కలిగిన వాడైతే కంటి నుంచి కన్నీరు కారుస్తాడు, ఏడుస్తాడు. మళ్ళీ దాంట్లో నుంచి వాడు ఏం చేయలేడు, మరి మిగతా వాళ్ళకి అంతా గుంపులో గోవిందే ఏటి అయిపోతే నో. ఆలోచించి తీరాలి. దేవుని సన్నిధిలో ఉడంబడిక చేసినప్పుడు దాని అర్థం నువ్వు దేవునికి సమర్పించబడి తీరావు, లేకపోతే నువ్వు భర్తకి సమర్పింపబడి తీరావు. ఆయన మరణం తప్ప, లేకపోతే దేవుని రాకడ తప్ప అక్కడి నుంచి నువ్వేం చేయలేవు, రీబ్యాక్ కాలేవు, వెనక్కి కాలేవు. కొందరు పెళ్లి చేసుకునే దేనికి, పిల్లలు కనడానికే, పరిశుద్ధ వివాహం కోసం కాదు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకే కొందరు క్రైస్తవ వివాహం చేసేస్తున్నారు. బాబు, క్రైస్తవ వివాహం మరణానికి పునరుద్ధానాలకు ఉన్న పోటీ అని చెప్పొచ్చు. అది అర్థం అయితే మరణం లేక పునరుద్ధానం, వీటి మధ్యలో నువ్వేమైపోతున్నావు, సతమతం అయిపోతుంది వైవాహిక జీవితం. అందుకే వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినట్టు వెంటనే వెళ్ళి పరిశుద్ధ వివాహం ద్వారా వీడియో చూడు, ఫొటోస్ చూడు, ఆటోమేటిక్ నీకు గుర్తుంది. వామ్మో, నేను ఎవరికి ఇచ్చాను ఉడంబడిక, నేను భూమి
భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, వ్యవస్థలను నెరవేర్చిన దేవుడు, ఆదియు అంతమైన దేవుడు, అల్ఫాయు ఒమేగాయు దేవుని సాన్నిధ్యంలోనే నేనేమి తీరాను. ఈ వాచకాన్ని, ఈ ఉడంబడిక మాటలను నేను ప్రస్తావించుదు. అందుకే వివాహ పండుగలో దేవుని యొక్క సాన్నిధ్యత, సంఘం యొక్క సాన్నిధ్యత ఉండేది. అందుకే దాన్ని పరిశుద్ధ వివాహం అని చెప్పారు. పరిశుద్ధ వివాహం ఎప్పుడు పరిశుద్ధమై తీరేది? పరిశుద్ధులు వచ్చి తీరినప్పుడు, పరిశుద్ధుడైన దేవుడు వచ్చి తీరినప్పుడు, పరిశుద్ధైన దేవుని యొక్క వ్యవస్థలు ఉడంబడిక చెప్పినప్పుడు అప్పుడు పరిశుద్ధ వివాహం. లేకపోతే అది వేరే వాళ్ళు చేసే వివాహం ఏదో ఒక కేటగిరీ వివాహమే. లేదా నాకు తెలియదు. నేను తాళి కట్టేసాను కానీ క్రైస్తవంలో నేను దేవుడు అంగీకరించలే. నీ వివాహం, నీ పెళ్లిని దేవుడు ఏం చేయలేదు. అలాగైతే ఊహించండి, ఏసే అలాగే జరిగింది అనుకో, వెళ్తావో లేదో నువ్వే తెలగొట్టేస్తావు. అది నా విషయం కాదు. అందుకే నేను చెప్పి రావడానికి అనమాట, మనం చెప్పిన మాటలు ర్యాష్గా ఆలోచన లేకుండా అన్ని విషయాన్ని ఆలోచించుకు చేసి తీరాలి. అందుకే సేవకులు ప్రార్థనలు చేసినప్పుడు ఆలోచించే వాక్య పదాలు ఉచ్చరించేది. మీరు అభిషేకులైన సేవకులు మేము పరామర్శించి వినండి. వాళ్ళు వాడే పదవులు ఎప్పుడు వాళ్ళ లోపల అవసరం ఉన్న మనిషి ఎన్ని కీడులో నాశ నష్టాలు చేసి ఉంటాడు, కానీ ఆ మనిషికి నాశనం కలిగేటట్టు అవసరం ఉన్న సేవకులు ప్రార్థన చేయదు. ప్రార్థన దేవుని దగ్గర చెప్పుచున్న ఒక మాట, అది ఉత్తికి మళ్ళీ పేదలే డుంకేడు మాట ఉత్తుతే డైలీ వేసేస్తాడు. అదో బైబిల్ చెప్పిన మాట, ప్రార్థన మన జీవితంలో దేవునికి దగ్గరికి చేరి సువాసన భరితం. ఎలాగే ఉత్తే మాట్లాడడం కాదు, వేస్తే మాట వేస్తే నేను ఏం చేయాలి, ప్రార్థన ద్వారా ఒక మాట చెప్పి దాన్ని ఏం చేయాలి, నెరవేర్చే వారిగా ఉండి తీరాలి. తర్వాత మన బైబిల్ చెప్పిన మాట, ఆరాధనలో ఒక మాట చెప్తే, సాక్ష్యములో ఒక మాట చెప్తే నెరవేర్చేటట్టు ఉండి తీరాలి. నేను ఒకరికి ఒక సహాయం చేస్తానని చెప్పి నెరవేర్చాలి. కష్టమో నష్టమో మరి దాని మీద ఏం చేయకూడదు, విసిగైపోకూడదు. ఒక విధవరాలు స్త్రీ, ఆమెకి దేవుడు సహాయం చేసిన విధానంగా దేవుడు ఆ కుటుంబానికి ఎంతో విడుదల చేశాడు. కానీ తన కొడుకు మరణించిన సందర్భంలో ఆమె ఒక ప్రస్తావన చేసింది, నువ్వు నా ఇంటికి వచ్చి కీడు చేయించడానికా, లేకపోతే నా కీడును నాకు గుర్తు పెట్టించుకోవడానికా? దేవుడు సేవకుడు ఏం చేశాడు? అనుకుంటుంది సేవకుడు ప్రార్థన చేయడం వల్ల మా కొడుకు ఏమైపోయాడు, ఊహలాంటి ఆయన ప్రార్థన చేసేదాన్ని, ఆయన దాన్ని తిరిగి లేపేసి ఆమె చేతికి ఏం చేశారు, తిరిగి అప్పగించారు. ఇప్పుడు ఏం చెప్తుంది ఈ విధరాలు? అది ఆలోచన చేసింది కానీ ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5:37 చెప్తున్నా కాబట్టి మన స్టేట్మెంట్లు అన్నీ అవునైతే అవును, కాదంటే కాదు. గొప్ప గౌరవం ఏంటో తెలుసా, మానవులకు కాదు అని చెప్పడం తెలియదు. పీపుల్ డోంట్ నో హౌ టు సే నో. అమ్మ చెప్పుతా నేను చెయ్యను అని చెప్పలేకపోతే నువ్వు అమ్మకు కొడుకు కాదు. హలో, లేదు అంటే లేదే. ఇప్పుడు చిన్న వచ్చి నాకు అడిగారు, అయ్యా నాకు 10,000 ఇవ్వండి, నేను ఇవ్వను అని చెప్పగలగాలి. ఆ ఇవ్వను అని చెప్పగలిగిన దానికి నాకు చిన్నకున్న అనుమానం తగ్గిపోకూడదు. నాకు చిన్న అడిగి నేను అయ్యగారు కూడా నాకు ఇవ్వలేదా అని చిన్న మనసులో పెట్టేసుకున్నాడు అనుకో, ఆయన నో చెప్పడం నేర్చుకోలేదని అర్థం. ఆయన నో చెప్పుకోవడం నేర్చుకోలేకపోతే ఎస్ చెప్పుకోవడం కూడా నేర్చుకోలేదని అర్థం. ఇప్పుడు ఒక వచ్చి మీకు డబ్బులు అడిగారు, మీ ఇంట్లో బీరువాలో డబ్బులు ఉన్నాయి, కానీ ఆ మనిషికి చూసి ముఖం మీద చూసి ఏం చెప్పాలి, నా బీరువాలో డబ్బులు ఉంది, నేను ఇప్పుడు నీకు ఇవ్వలేను. చాలా మంది దేవుని వెళ్ళగా తెలియదు, అన్ని సంగతి నాకు నా బండి ఉంది కానీ నేను ఇప్పుడు నీకేం చేయలేదు. నో అని చెప్పడం తెలియలే, నేర్చుకోవాలి. నో చెప్పడం తెలియలేకపోతే ఎస్ చెప్పడం తెలియదు. మనందరికీ ఉన్న ప్రాబ్లం అదే, నో చెప్పడం తెలియలేకపోతుంది. అందుకే ఎక్కడ ఎస్ చెప్పాలో ఎక్కడ నో చెప్పాలో అందుకే వందలు ఎత్తుకోండి. అందుకే దేవుని బిడ్డలు నేర్చుకోవాలి, ఎస్ నో చెప్పడం నేర్చుకోండి. ఫస్ట్ నో నేర్చుకోండి, తర్వాత ఎస్ ఆటోమేటిక్ నేర్చుకోవచ్చు. ఆ రీతిగా ఏం చేయొచ్చు. ఇప్పుడు నేను చిన్న గారితో లేకపోతే కృష్ణ గారితో ఎవరి కోసం మాట చెప్తాను, చేయండి, ఆయన దాన్ని ఏం చేయలేదు, నో చెప్పలేదు. నేర్చుకోవాలి, నో చెప్పడం నేర్చుకోవాలి. అయ్యా చేయలేను, నో అని చెప్పగలిగి తీరితే అవతల ఉన్న వ్యక్తి మెచ్యూర్ అయిన వాడైతే, పరిపక్వత చెందిన వాడైతే దాన్ని అర్థం చేసుకుంటాడు. లేకపోతే ఆ స్నేహితుడు దొంగ స్నేహితుడు. నువ్వు నో అని చెప్పిన దానికి మళ్ళీ నీతో మాట్లాడలేదు, సహకరించలేదు, అర్థం చేసుకో. ఆడికన్నా దొంగ స్నేహితుడు ఇంకొకటి నిన్న ఎక్కడైనా నిన్ను అమ్మేస్తాడు. నాతో లేరు అనుకుంటాను. అందుకే మొక్కులో వాగ్దానంలో ఒక్క స్టెప్ ఎస్ అని నో చెప్పడం నేర్చుకోవాలి. అవును కాదు అన్నది ఏం చేయాలి, నేర్చుకోవాలి. అందుకే
అందుకే యేసయ్య దివ్య ప్రഭാషణలో చెప్పిన వాక్య సందేశం ప్రజలకి yes no చెప్పడానికి నేర్పించారు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వాక్య సందేశంలో ప్రజలకి ఏం నేర్పించారు? హౌ టు సే yes, హౌ టు సే no. వాక్య పరిచయంలో నేర్పించారు యేసయ్య పెద్ద వేదికలో. ఏమని? అవును అని చెప్పడం కదా, కాదు అని చెప్పడం. నాకు తెలుసు, నేను ఒక పని కృష్ణ గారికో చిన్న గారికో చెప్తే అది కాదు అనలేదు. నేను పరిజ్ఞానం కలిగిన మనిషి అయితే కాదు అని చెప్పలేరని నాకు తెలిసి నేను ఆ పని ఆయనకి ఇవ్వను. ఇది మీరు అర్థం చేసుకుంటే దేవునితో అనుబంధం ఉంటే మీరు అర్థం చేసుకోగలిగారు. అందుకే కదండి భూమిలో మీరేం కడతారో పరలోకంలో అది కట్టబడి తీరుతుంది. పరలోకంలో ఏది విప్పుతారో భూమిలో ఎస్ నో చెప్పడం నేర్చుకోండి. మనం విప్పేస్తాం. అందుకే కదా రాజు వచ్చి దేవుని యొక్క సేవకుడు ప్రవక్త వచ్చి చెప్పిన మాట, నేను చెప్పినంత వరకు కానీ వర్షము కానీ మంచు కానీ ఏం లేదు. ఎస్ అని చెప్పేశారు. ఇప్పుడు నో ఎస్ చెప్పేసిన తర్వాత ఆయన ఏమయ్యాడు? ప్రాణపాయం పరిగెట్టి వెళ్ళిపోయాడు. నన్ను నా దగ్గరికి ఆతాడు. కారణం ఏంటిది? ఆయన చెప్పిన ఎస్ ఎవరితో? ఆ రాజుతో. ఒక దేశం అంతటికి ప్రభుత్వం పరీక్షణ వాడి అధికారిని ఏం చేస్తున్నాడు? కెంచపరుచుకొని వెళ్ళి తీరాడు. అందుకే ఆయన ఏం చేశాడు? భయపడిపోయాడు. కానీ మరలా వర్షం పడి తీరడానికి ఆయన ఏం చేస్తున్నాడు? 7 మార్లు ఏ రీతిగా ప్రార్థన చేశాడు? సతమతం అయిపోయి ఎస్ చెప్పడం అందరికీ తెలుసు. నో అని చెప్పిన దానిని ఎస్ చేయించి తీరడానికి ఏమైతే తీరుతున్నాడు? ఎంత మాత్రం సతమే. దాన్ని ఏమైతే తీరింది? ఆయన ప్రార్థన మూలంగా 7 సార్లు వెళ్ళి చెక్ చేయడం వలన 7వసారి వారికి ఏమై కనబడి తీరింది? వాగ్దానం నెరవేర్చి తీరేటట్టుగా ఒక చెయ్యన్నాక ఒక వారికి కనబడి తీరేటట్టుగా ఎవరికైనా ఎస్ చెప్పారో ఆయనకి నో చెప్పి తీరేటట్టుగా సేవకుడు నేర్చుకున్నాడు. దాని వలన ఏమైతే రథం రెడీ చేసేస్తూ ఇంటికి బయలుదేరు. నీకు ఇంటికి వెళ్ళే లోపల వర్షం పడి ఆలోచన లేకుండా ఉన్న మాటలు చెప్పడం వదిలేయండి. తర్వాత బైబిల్ చెప్తున్న మాట మనం చూడగలిగితే దేవుని యొక్క అధికారానికి లోబడలేనట్టుగా ఉన్న గర్వం మనలోకి ఏం చేయకూడదు? ప్రభుత్వం పరచకూడదు. కొందరికి గర్వం ఉండబట్టే ఏం చేయరు? మాట నెరవేర్చరు. నేనే ఉన్నాను కదా, నేను లేకపోతే ఈ పాస్టర్ ఏం చేస్తారో చూస్తాను. నేను రాకపోతే పాస్టర్ ఎలా తెచ్చి గర్వం, ప్రైడ్. హలో, నేను ఆ సంఘానికి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో చూస్తాను, గర్వం. హలో, అందుకే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి అనుమతి అడిగే భార్య ఏం చేయాలి? కన్నం ఇంటికి వెళ్ళాడు. మన అమ్మ నాన్న కూడా సత్య పెట్టెలు రెడీ చేసుకొని సత్య కూడదు. రా అమ్మా రా, నువ్వే అది కోడ చేసేది. హలో, గర్వం ఎక్కింది నీ మీద. మా అమ్మ ఉన్నాడు, మా నాయన ఉన్నాడు, ఏ పెంకితనం చేసినా ఏం చేస్తాడు? తలుపులు తెచ్చేసి. హలో, చెప్పడం తెలియదు. ఒకే ఇంట్లో 2 కోడలు ఉన్నారు. ఒకే ఇంట్లో అమ్మ నాన్న. ఆ కోడలు భర్తలు లేనప్పుడు మీరేం చేయకూడదు? సలహాలు అది చెప్పకూడదు. బేసిక్స్, ఇది బేసిక్స్. హలో, అర్థం కాలేదా నేను చెప్పింది? ఒకే ఇంట్లో 2 కోడలు ఉన్నారు. ఓకే, వాళ్ళ భర్తలు లేనప్పుడు అమ్మ నాన్న వాళ్ళకి ఏం చేయకూడదు? అయ్యే గొడవల కారణం. ఎన్ని దేవుని వాక్యంలో ఉన్న విషయాలు బయట విషయాలు ఏం చేయకూడదు. అల్లుడు లేనప్పుడు కూతురికి ఏం చేయకూడదు? మరి ఆడించుకున్నాడు. ఇండైరెక్ట్ గా మీ అల్లుడికి మీరే ఏం చేస్తున్నారు? వాళ్ళ పోషణ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకుని వాళ్ళ పోషణ అంటే ఇంకేంటో. అల్లుడు ఉన్నప్పుడే కూతురికి అల్లుడికి కలిపి ఇవ్వాలి. కూతురికి మాట ఇచ్చేస్తారు, మళ్ళీ అల్లుడు ఇచ్చిన మాట ఇచ్చేస్తారు. మళ్ళీ కూతురు అంటారు, ఓ నాడు మా ఆయన వచ్చినప్పుడు వీళ్ళే ఏమయ్యారు? గర్వం, ప్రైడ్. హలో, పెళ్లి చేసుకుని తప్పదు ఇంటికి వేరే ఇల్లు కాపురం చేసుకోమంటున్నారు. గొడవ అయింది. పాప వచ్చినప్పుడు గడపతారు, నిలబడి అడగదు. మీరు మీ ఆయన కొట్టుకుంటారా? మరి గర్వం ఉన్న అమ్మ నాన్న రాయమ్మా, తినమ్మా, భోజనం పెట్టమ్మా.
దానివల్ల నువ్వేం చేయట్లేదు, ఆయన నపుంసకం చేసేస్తున్నావు. ఎవరిని కట్టుకున్న ఆయన్ని అధికారాన్ని ఏం చేస్తున్నావు, దుర్వినియోగపరుస్తున్నావు. హలో దేవుడిచ్చిన అధికారం, సంఘ కాపరి దేవుడు మనకి ఇచ్చిన అధికారం. అదే విధంగా ప్రభుత్వం దేవుడు మనకి ఇచ్చిన అధికారం. ప్రభుత్వానికి మనం ఏం చేయాలి? కరోనా వచ్చిన టైంలో ప్రార్థన నడిపించేది ఏ దేవుడు వింటారు? కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ చెప్పింది ఏమని? చర్చిని మూసేయాలి. మరి మీరు ఏ దేవుడిని చేయగలుగుతున్నారు? మూసేయాలంటే మూసేయాలంటే ఇంటికాడ కూర్చొని రాదు, నేను నేర్చుకో. మరి ఇంట్లో ప్రార్థన లేదు కదా, అందుకే కదా గుంపులో ప్రార్థన కావాలి. ఇంటి దగ్గర ఒక పని అలవాటు ఉంటే గుంపులో కూడా పని చేయొచ్చు, గుంపులో పని చేసేదాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో వండడం తెలిస్తే గుంపులో వండడం తెలుసు, గుంపులో వండడం తెలియదు ఇంట్లో వండడం తెలియదు. అర్థం కాలేదు. ఏం గర్భముతో ఉన్న యాటిట్యూడ్తో ఏం చేయకూడదు, మొక్కులు తీర్చడానికి, మాటలు నెరవేర్చడానికి పిల్లలకు ఏం చేయకూడదు, నేర్పించకూడదు. చివరికి వేషధారణతో కొన్ని మాటలు కొందరు మనం ఏం చేయకూడదు, పలకకూడదు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. 29:13. ఈ ప్రజలు నోటి మాటలతో దేవుని దగ్గరికి వస్తున్నారు, పెదవులతో వాళ్ళు దేవునికి ఏం చెప్తారు? స్తోత్రాలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్ని భాషలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ హృదయం ఎక్కడ ఉంది? ఎక్కడో దూరం కాడించింది. అందుకే కదా ఒక మంచి కథ కూడా ఉంది కదా, ఒక మొసలి కోతి మంచి ఫ్రెండ్స్, మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకొని తిరిగినప్పుడు ఒకరోజు ఈ మొసలికి ఆనందం జరిగింది. కోతిని ఒకసారి తింటే భలే ఉంటుంది, ఏమంటే మా ఫ్రెండే కదా తినేస్తాను అనుకుని కోతికి మొసలి చేసింది. ఒక మంచి టెక్నిక్ చెప్పింది, ఎవరే బాబు రాదా మా ఇల్లు నీకు ఈరోజు కూడా ఇలా కోతి అర్థం కాలేదు. అదే బాబు ఈ ఇల్లు సముద్రం లోపల ఎంత చచ్చిపోతావు అన్నది వీడికి అర్థం కాలేదు. వీడు వెళ్ళే ప్రయాణం మధ్యలో ఈయనకి వేదన కలిగింది. మనసాక్షి అంటూ ఒకటి ఉంది కదా, ఆయన కోతి అన్నాడు, రేపాడు నేను ఎక్కడ తీసుకెళ్తాను, నీకేమైనా ఐడియా ఉందా అంటే నీటికే అక్కడ తీసుకెళ్తున్నాను. అవునులే కానీ ఎడుతూ ఒక మాట అన్నారు, ఇంటికే తీసుకెళ్తాను. అది కాదు నాకు ఒక ఆశ పుట్టిందిరా, నిన్ను పొరుగు తింటే భలే ఉంటుంది, భలే టేస్ట్ కూడా, నీ టేస్ట్ ఎలా ఉంటుందో నీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది కదా, అందుకే నేను నిన్ను తీసుకెళ్తాను. ఇది వినడు కోతికి అర్థమైంది, ఊరు నాయన ఇప్పుడు సముద్రం కాడా లేదు, నేను ఒడి కాడా లేదు, ఏమి పట్టుకోవడానికి కూడా లేదు. వీడు మళ్ళీ టెక్నిక్ వీడు టెక్నిక్ ఏమన్నా ఊరే నీకు ఒక విషయం తెలుసా, నా నోరు నా శరీరం మొత్తం నేను తీసుకొచ్చాను రా, కానీ నాకు టేస్ట్ నాకు గుండిగా ఇవ్వను కదా, చిట్కా నేను వదిలేసాను. ఆడ నమ్మేసుకున్నాడు ఎవరు మొసలి బండి రివర్స్ చేసేస్తుంది. వీడి జాతర త్వరగా చెట్టు రావాలి, త్వరగా చెట్టు రావడం చూసిన వెంటనే ఒక్క దూకాడు, ఎక్కేసాడు చెట్టు. మరి దిగట్లేదు, కంపలు వదలట్లేదు, పట్టేసుకుని కూర్చున్నాడు. అప్పుడు ఈ మొదలకి రారా గుండె పట్టుకొని రారా, నేను రానురా బాబు, గుండె గట్ట నా దగ్గరే ఉంది, నేను ఎక్కడ నుంచి గుర్తుతే చెప్పాను. చాలా మంది జీవిత పరిస్థితి కూడా ఇలాగే ఉంది, గుండె ఎక్కడో ఉంది, నోటితో దేవునికి ఏం చేస్తున్నా స్తుతులు ఆరాధన. అందుకే దేవుడు అక్కడ చెప్తున్న మాట, మీ హృదయం నా దగ్గర. అందుకే దేవుడు చెప్తున్నా, దేవునికి సేవించిన వారు పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో. మందని కొందరు 0 హృదయం, కొందరిది 3% హృదయం, కొందరిది 5% హృదయం, కొందరిది 85% హృదయం, కొందరిది 95%. అది ఎలా తెలిసేది పూర్ణ హృదయంలో పని చేస్తున్నారు? హౌ డూ యూ నో ఒక మనిషి పూర్ణ హృదయంలో పని చేస్తున్నా ఎలా తెలిసింది? హలో, ఒక మనిషి పూర్ణ హృదయంతో, ఒక మనిషికి మనం చెప్పే వెళ్ళరా బండి కడగరా, పూర్ణ హృదయంతో చేసిన మంచిది ఎంత టైం తీసుకున్నా ఆ పనిని పూర్తి పరిచి అందులో ఒక్క తొక్క మొరక కానీ ఏమీ కనబడదు, అంతటితో ఆగిపోడు. ఆ మరక ఎక్కడ పడిందో ఆ ప్రాంతం కూడా క్లీన్ చేస్తాడు. ఎందుకు? పూర్ణ మనసు చెప్పని చేసేది కాబట్టి. తిరిగి మీరు వచ్చి చూసినప్పుడు ఆ ఏరియాలో మీకేం కనపడదు, ఒక చెత్త కనపడదు. మీరే నువ్వు బండి ఎక్కడికి ఇంకేమన్నా ఎక్కడికి అసలు తొక్కే. అది పూర్ణ హృదయంతో చేసిన పని. సగ హృదయంతో చేసినాడు కడిగేస్తాడు, కింద మొత్తం వదిలేస్తాడు, అది వేరే వాడు చూసుకుంటాడు. అదే రేపు మంచి పట్టి వచ్చి ఇక్కడికి వేస్తాడు. నువ్వు చేయాల్సింది అది. మన ఆరాధనలు కూడా నటనగా మారింది. హలో, క్రైస్తవులే ఎక్కువ నటించేది. హలో, అందుకే యేసయ్య అధికంగా ఎవరిని పరుషులను సదుకులను ఏమని పిలిచారు?
నటించుచున్న వేషధారులారా ఎలా ఉన్నారు? బయట మస్తు సున్నం కొట్టేసి ఉన్నారు. ఆ రోజుతో సున్నం, ఈ రోజుల్లో పొడి, లిప్స్టిక్, టైం పోలిష్, ఇవన్నీ సూపర్గా ఉన్నారు. లోన చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పిన దేవుడు దేనిని చూచుచున్నవాడు బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు కానీ హృదయ. మనం బట్టలు ధరించేది అవతలను చూపించడానికే, శరీరం గిరీరం గుడ్డది అవతలను చూపించడానికే. లేకపోతే 4 సార్లు నేను అర్థం చూడదు. నేను అర్థం చూడను కూడా, కారణం అర్థం చూస్తే వేషధారణ వచ్చేది. నేను అలా నమ్ముతున్నాను. కేవలం షేవింగ్ చేయడానికి మాత్రం, కారణం అనేది ఎక్కడెక్కడ మిగిలిపోతే కనబడడానికి మాత్రమే. అదో వేషధారణ ఉన్న లక్షణం. ఒకసారి చూసి చేసిన పని మళ్ళా రీచెక్ చేసుకొని, అందుకే కొందరు బట్టలు ధరించుకొని మళ్ళీ చెక్ చేస్తారు. ఎందుకు? ఎవరైనా చూస్తే ఎక్కడైనా మురుకుంటే ఒకరోజు నేను చర్చికి వెళ్ళినప్పుడు వీపు మొత్తం ఏమైపోయింది, చర్చిలో మురికి మొత్తం అండి. ఒక కుర్రోడు వచ్చి చెప్పాడు, అయ్యగారు మీరు వాక్యపరిచయం గౌరవం చేశారు కానీ చర్చి మొత్తం మురికి ఉంది. పర్లేదురా, నువ్వు అది చూసావు, నేను బయట ఉన్న చూశాను. అదే నేను వెనకతలో చూసి ఏంటి పరిస్థితి, అందులో వాక్యపరిచయం జరగదు. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్నాను, ఉద్దేశం ముక్కు తీసేటప్పుడు ఏం ఉండకూడదు, యాక్టింగ్ ఉండకూడదు. యాక్టింగ్ దేవుని దగ్గర ఆరాధన మొత్తం కానీ పాము తాగే ఓ కాలం ఎలాగా అభిషక్తుడైన బాప్తిస్మిచ్చిన యోహాను ప్రజలు ఎలా పిలిచారు? సర్ప కారణం ఏంటిది? వారు బాప్తిసం పొందడానికి వచ్చారు. దేనికి వచ్చారు? బాప్తిస కార్యక్రమంలో దుప్పటి తీసుకొని వచ్చారు విశ్వాసం ఏం చేయడానికి. అప్పుడు సర్పం బాప్తిసం ఇచ్చాడు, వాక్యం చదవడానికి వచ్చినాడే, బాప్తిసం ఇచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చినాడే, బాప్తిసం ఇచ్చినప్పుడు విశ్వాస సమూహంగా వచ్చినాడు. కానీ ఎవరు పాస్టర్ గారు చెప్పేసరికి మరి హల్లెలూయా లేదు, బైబిల్ చదవడం లేదు, మరి సహోదరుడికి బట్టలు హల్లెలూయా. నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మన వాగ్దానం అవునంటే అవును. లెర్న్ హౌ టు సే yes, లెర్న్ హౌ టు సే no. ఎలా అవును అని చెప్పడం, కాదు అని చెప్పడం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. చెప్పిన మాటలు నేను చేయాలి, నెరవేర్చుకొని సజీవుడైన దేవుడిని రుజువుపరుచుకుందాం. రాబోతున్న యేసుని రుజువును ఆయన నమ్మకస్తుడు, మాట తప్పనివాడు, ఆయన అబద్ధం చెప్పడానికి నెలపుత్రుడు కాదు. ఆయన మాటిస్తే మాట నెరవేర్చేవాడు, ఆయన పని ప్రారంభిస్తే దాన్ని కడముట్టించినవాడు. ఆయన అలాగే మనం కూడా అలాగే తయారవుతాం. ఆయన సెక్రటరీ ఒక మాట ఇస్తే నెరవేర్చేవాడు, నా నాన్న మాట ఇస్తే నెరవేర్చేవాడు, నా కూతురు ఒక మాట ఇస్తే నెరవేర్చండి, నా పిల్లలు ఒక మాట ఇస్తే నెరవేర్చేవాడు. ఆయన నటన లేదు, వేషధారణ లేదు, నమ్మితే మోసం చేసే కదే లేదు. మాట ఇస్తే రక్షణ పొందిన వాడుగా, ఉదంబాడిక తీర్చిన వాడిగా అలా తయారు చేద్దాం. ఈ వాక్యాల దేవుడు మన అందరిని కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్షి చెప్పడానికి సమయం, చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, ఆ సమయంలో సాక్షి చెప్తారు.